హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సరికొత్త వీడియోకి అందరికీ స్వాగతం. చాలా రోజులు అయిపోతుంది అనమాట నేను యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసి. కొన్ని బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల, వేరే పనులు ఉండడం వల్ల యూట్యూబ్లో వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి సమ్మర్ అనేది వచ్చేసిందండి. వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1-2 months అయిపోతుంది. అండ్ సన్మావి అయితే మనల్ని ఇరగొట్టేస్తున్నాడు అనమాట. బయటికి వెళ్తే ఒక గంట నిలబడితే చాలు, తడిసిపోయి మరీ ఇంట్లోకి వస్తాం. ఆ రకంగా ఎండ అనేది కాస్తుంది. నిన్న నేను సరుకులకు వెళ్ళాను అనమాట బయటికి. సో నేను ఫోన్లో చూస్తే 43 degrees 43 degrees ఎండ కాస్తుంది. అసలు ఏంట్రా బాబు అనుకున్నాను. మీకు తెలుసా, సన్ అనేది మన స్కిన్కి, హెల్త్కి బిగ్గెస్ట్ ఎనిమీ అనమాట. ఎక్కువగా ఎండలు కాస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఈ 3 monthsలో మనం కొన్ని టిప్స్ని పాటించాలన్నమాట మన హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మనము సమ్మర్లో ఇంట్లో నుంచి బయటికి వర్క్స్కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉంటామంటే అది కుదరదు. బయటికి వెళ్తూ ఉంటాం, మనకి వర్క్స్ ఉంటాయి. సో ఇలా బయటికి వెళ్తున్నప్పుడు మనం కొన్ని తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాం. వాటిని కూడా ఈ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా ఈ వీడియోలో నేను 5 బెస్ట్ టిప్స్ని మీకు ఇస్తాను అనమాట. సో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని కవర్ చేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన ఛానల్లో హెల్త్ టిప్స్కి భాగంగా వీడియోస్ కూడా చేస్తాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోలో మీకు బెస్ట్ టిప్స్ ఇస్తున్నా కాబట్టి వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫుడ్ గురించి అనమాట. ఫుడ్ అనేది మన హెల్త్కి కానీ మన స్కిన్కి కానీ ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అంటే, మనం తీసుకునే ఫుడ్ని బట్టే మన బాడీ మొత్తం రన్ అవుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ, మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ, అండ్ మన స్కిన్ కానీ, ప్రతిదీ కూడా మన బాడీలో పైనుంచి కింద దాకా మనం తీసుకునే ఫుడ్ని బట్టే రన్ అవుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. ఓకేనా? అలాంటిది మనం డైలీ లైఫ్లో తీసుకునే ఫుడ్ ఎంత హెల్దీగా ఉండాలి, ఎంత క్లీన్గా ఉండాలి, ఎంత నీట్గా ఉండాలి, మీరే చెప్పండి. అండ్ మోస్ట్లీ సమ్మర్లో చాలామంది జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎక్కువగా ఏం చేస్తారంటే బయట ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉంటారు అనమాట. లైక్ వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ కొంతమంది లంచ్ తీసుకెళ్ళిన వాళ్ళు బయట తినేస్తూ ఉంటారు. బట్ ఇది చాలా తప్పు. ముఖ్యంగా సమ్మర్లో ఈ పని మీరు చేశారంటే మాత్రం హెల్త్ అటు నుంచి అటే షెడ్కి వెళ్ళిపోద్ది అనమాట. మెయిన్గా సమ్మర్లో హీట్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తినకూడదు అనమాట. ఎందుకంటే బయట ఎండ ఆ రకంగా 40 degrees 45 degrees ఎండ కొడుతున్నప్పుడు ఎక్స్టీరియర్, మన బాడీ ఎక్స్టీరియర్ పార్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మనకి హీట్లోనే ఉంటుంది. ఎందుకంటే బయట ఆ వేడికి కానీ, ఆ వేడి గాలికి కానీ మన బాడీ ఎక్స్టర్నల్ పార్ట్స్ అన్నీ కూడా కొంచెం హీట్ కండిషన్లోనే ఉంటాయి అన్నమాట. మనం ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్ని కూడా మనం హీట్ని లోపలికి పంపిస్తే ఇంకా మనం హెల్త్ ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి. చక్కగా మీరు కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, లేదంటే మనకి సబ్జాలు దొరుకుతాయి బయట, సబ్జా వాటర్ కానీ మీరు మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఈ హీట్ ఫుడ్స్ అయితే తగ్గించేసేయండి. మ్యాక్సిమం వీలైనంత వరకు తగ్గించేసేయండి. మీకు కోకోనట్ వాటర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటే అది వీక్లీ 2 మీరు తాగండి. ఓకేనా? వీక్లీ 2 times తాగండి. ఈ సబ్జా వాటర్, ఈ బటర్ మిల్క్ మనకి చీప్గా దొరికేస్తాయి. మనం ఇంట్లో అయినా చేసేసుకోవచ్చు బటర్ మిల్క్ అయితే. అండ్ సబ్జా వాటర్ అయితే మనం బాటిల్లో ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. సో ఇవేంటంటే మన బాడీకి కూల్నెస్ని ఇస్తాయి అనమాట. మన డైజెస్టివ్ సిస్టమ్ని బూస్ట్ చేసి మనకి డైజెషన్ ఈజీగా అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. ఎందుకంటే సమ్మర్లో ఆ హీట్ వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది మనం తీసుకునే ఫుడ్స్ వల్ల. మెయిన్గా ముఖ్యంగా మీకు హీట్ ఎక్కువ కలిగించే ఫుడ్స్ కనుక మీరు సమ్మర్లో తీసుకున్నప్పుడు మీకు మెయిన్గా కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే, మీ బాడీలో హీట్ ఉందని తెలియడానికి ఫస్ట్ సిమ్టమ్ వచ్చేటప్పటికి మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు వైట్గా రాకుండా ఎల్లోయిష్గా కానీ, లేకపోతే డార్క్ ఆరెంజ్గా కలర్లో కానీ మీ యూరిన్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మీ బాడీలో మీ డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం ఇన్ఫెక్షన్ అయిందని కానీ, లేకపోతే మీకు సరిగా డైజెషన్ అవ్వట్లేదు అని కానీ అర్థం అనమాట. అప్పుడు మీరు వెంటనే ఈ సబ్జా వాటర్ కానీ, లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ, లేదు అని అనుకుంటే బటర్ మిల్క్, ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు కనీసం ఒక 1 liter తాగండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 3 hours గ్యాప్ ఇచ్చి ఇంకొక 1 liter తాగండి. ఓకేనా? దెన్ మీకు వేడి తగ్గుతుంది అనమాట. కొంతమంది ఈ బిర్యానీలకి, బయట జంక్ ఫుడ్స్కి, ఇంకా మంచూరియాలకి, ఫ్రైడ్ రైస్లకి ఉంటాయి కదా చాలా, వాటికి అడిక్ట్ అయిపోయి ఉంటారనమాట. అంటే డైలీ ఇంకా రోజు అనమాట, ఇంకా అది తినకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఆ రకంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో దయచేసి ఈ సమ్మర్లో మాత్రం మీరు దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మెయిన్గా మనకి ఆ ఫుడ్స్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్సే మోస్ట్లీ మనకి సమ్మర్లో వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనకి సమ్మర్లో మన డైజెస్టివ్ సిస్టమ్ అంత ఫాస్ట్గా ఉండదు. ఎందుకంటే వాటర్ కంటెంట్ మన బాడీలో ఎప్పటికప్పుడు హైడ్రేషన్ అనేది అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాటర్ కంటెంట్ బాడీలో తక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి ఇక్కడ. ఓకేనా? సో దట్ మీరు ఈ 3 months ఎంత బాగా అవాయిడ్ చేస్తే ఈ ఫుడ్స్ అన్నీ కూడా మీకు అంత హెల్త్ అనేది బాగుంటుంది. సమ్మర్లో మీరు ఎక్కువగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తినడానికి ట్రై చేయండి. సో సమ్మర్ సీజన్లో మనకి వాటర్ మిలాన్స్ బయట ఎక్కువగా దొరుకుతాయి కదా, రోడ్ సైడ్ కానీ అట్లా.
సో వీక్లీ 2 టైమ్స్ అయితే మీరు తెచ్చుకొని తినండి. ఎందుకంటే వాటర్ మిలన్ తినడం వల్ల మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ మిలన్లో ఉండే వాటర్ కంటెంట్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ని ఫ్రీగా ఉంచడానికి యూజ్ అవుతుంది అనమాట మెయిన్లీ. అండ్ మీ బాడీని ఎక్కువగా ఎప్పుడు కూల్గా ఉంచడానికి వాటర్ మిలన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. సెకండ్ టిప్ నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తుంది యూజ్ సన్ స్క్రీన్ అనమాట. ఫస్ట్ అసలు ఈ సన్ స్క్రీన్ అంటే ఏంటి, అసలు మనం ఈ సన్ స్క్రీన్ ని ఎందుకు యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. గైస్, మనందరం స్కిన్ కేర్ అనేది చేస్తూ ఉంటాం. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే మనం ఫేస్ వాష్లు కాస్ట్లీ ఫేస్ వాష్లు యూజ్ చేస్తుంటాం. టోనర్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, నైట్ సీరమ్స్ కానీ, నైట్ క్రీమ్స్ కానీ. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ అనేవి మనం యూజ్ చేస్తుంటాం మన ఫేస్కి. ఎందుకంటే మన ఫేస్ ఎండ్ ఆఫ్ ద డే మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి, మంచిగా కనపడాలి, నలుగురు కన్నా మనం కొంచెం బ్రైట్గా కనపడాలి, ఫేస్ బాగుండాలి, ఫేస్ స్కిన్ టోన్ బాగుండాలి. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని స్కిన్ కేర్ అనేది చేస్తూ ఉంటాం. ఓకే. అండ్ ఆబ్వియస్లీ మనం ఎన్ని చేసినా కానీ స్కిన్కి ప్రొటెక్షన్ అనేది లేకపోతే ఎన్ని చేసినా వేస్టే కదా. మన స్కిన్కి సన్లైట్ నుంచి వచ్చే యూవీ రేస్ అనేవి ఒక బిగ్గెస్ట్ ఎనిమీస్ అనమాట. ఈ సన్ నుంచి వచ్చే యూవీ రేస్ అనేవి డైరెక్ట్లీ మన ఫేస్ మీద పడడం వల్ల మన ఫేస్ ట్యాన్ అయిపోవడం జరుగుతుంది, అండ్ టోన్ మారిపోవడం జరుగుతుంది, పింపుల్స్ వస్తాయి, డార్క్గా అయిపోవడం జరుగుతుంది. సో బ్రైట్నెస్ తగ్గిపోయి మొత్తం కూడా ఫేస్ అనేది డార్క్గా కనిపిస్తుంది అనమాట. సో దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ద వన్ అండ్ ఓన్లీ ద ఆప్షన్ ఈజ్ సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ని మనం అప్లై చేసుకొని బయటికి వెళ్ళడం వల్ల మనకి 4 అవర్స్ 5 అవర్స్ పాటు ఈ సన్ స్క్రీన్ మన స్కిన్ని కాపాడుతుంది. చూడండి, మన బాడీని మనం కవర్ చేసుకోవడానికి ఎలాగైతే బట్టలు వేసుకుంటామో మన స్కిన్ని కవర్ చేసుకోవడానికి అలా మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలన్నమాట. అదేం చేస్తుందంటే సన్ స్క్రీన్ అనేది మన ఫేస్ పైన ఒక లేయర్ లాగా ఉంటుందన్నమాట. సో ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి సన్ నుంచి. ఒకవేళ మీరు కొనుక్కొని యూజ్ చేయాలనుకుంటే మాత్రం నా నుంచి నేను మీకు ఒక 3 బెటర్ బ్రాండ్స్ని అయితే సజెస్ట్ చేస్తాను. దే ఆర్ సెటాఫిల్, డర్మాకో అండ్ రిజినాల్డ్ మెన్ అనమాట. ఈ 3 ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. మీరు ఎలాంటి స్కిన్ టైప్ అయినా సరే ఈ 3 సన్ స్క్రీన్ కళ్ళు మూసుకొని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఈ 3 సన్ స్క్రీన్స్ కూడా నేను యూజ్ చేశాను. నేను పాస్ట్ 1 ఇయర్ నుంచి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఈ 3 బ్రాండ్స్ కూడా నేను ప్రాక్టికల్గా యూజ్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో బెటర్ బ్రాండ్స్, గో ఫర్ దట్. మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం మీరు తీసుకునే సన్ స్క్రీన్లో ఒకసారి చూసుకోండి. SPF 30 నుంచి SPF 50 దాకా ఉన్నవి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మన ఇండియన్ వెదర్ కండిషన్స్కి మ్యాక్సిమం సరిపోతుంది. అండ్ అంతకన్నా ఎక్కువ అంటే SPF 50 కన్నా కూడా ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తీసుకోకండి. ఎందుకంటే ఒకవేళ మీ స్కిన్కి పడకపోతే మాత్రం బర్న్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో దట్ SPF 30 నుంచి SPF 50 వరకు ఉన్నవి మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ టిప్ నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేసేది వచ్చేటప్పటికి వాటర్ ఫర్ హైడ్రేషన్. గైస్, మన హ్యూమన్ బాడీకి హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాడీలో ఎంత ఎక్కువ హైడ్రేషన్ జరిగి ఎంత ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ అంత బాగా పర్ఫామ్ చేస్తాయి, అంత బాగా వర్క్ చేస్తాయి అనమాట. చాలా మంది చెప్తే మీరు వినే ఉంటారు, మీ బాడీలో ఎంత ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఉంటే మీకు 75% రోగాలు అటు నుంచి అటే వెళ్ళిపోతాయి, త్వరగా డిసీజెస్ ఏవి కూడా మీ బాడీ దగ్గర కూడా రావు. మీరు ఎక్కువ వాటర్ తాగడం వల్ల మీ స్కిన్కి సంబంధించి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ స్కిన్ కూడా ఎప్పుడు క్లియర్గా ఉంటుంది. మీకు ఫేస్ మీద పింపుల్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, లేకపోతే యాక్నే కానీ ఏమైనా ఉన్నట్లయితే వన్స్ నేను చెప్పానని ట్రై చేయండి. డైలీ అంటే పర్ డేకి మీరు 4 to 5 లీటర్స్ తాగడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు 5 లీటర్స్ తాగలేను అనుకుంటే మాత్రం 4 లీటర్స్ ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు 4 లీటర్స్ కనుక 1 మంత్ ఇలా తాగుతూ వచ్చారంటే మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కానీ, యాక్నే కానీ చాలా అంటే చాలా రెడ్యూస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. వన్స్ నేను చెప్పానని 1 మంత్ ట్రై చేయండి చాలు, డెఫినెట్లీ మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. మనం ఎక్కువ వాటర్ తాగాలంటే వేళ్ళకు వేళ్ళు ఏం పెట్టాల్సిన అవసరం లేదు కదా. వాటర్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు ఈజీగా తాగేయచ్చు ఇంట్లో అయినా సరే. సో వన్స్ ట్రై చేయండి, నేను చెప్పింది డెఫినెట్లీ మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ స్కిన్, మనకి లోపల ఇంటర్నల్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు వాటర్ డైలీ 4 to 5 లీటర్స్ తాగడం వల్ల. అలాగే కోకోనట్ వాటర్ కూడా మీరు వీక్లీ 2 టైమ్స్ అయితే తాగడానికి ట్రై చేయండి. ఎందుకంటే కోకోనట్ వాటర్ అనేది మన బాడీలో ఉన్న హైడ్రేషన్ని కంట్రోల్ చేసి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా సో కోకోనట్ వాటర్ తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మన హైడ్రేషన్కి సంబంధించి ముఖ్యంగా చాలా హెల్ప్ చేస్తుంది బాడీలో. సో కోకోనట్ వాటర్లో ఇంకా మంచి మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు వీక్లీ 2 టైమ్స్ అయితే తాగడానికి ట్రై చేయండి. ఓకేనా. టిప్ నెంబర్ 4 వచ్చేటప్పటికి సమ్మర్ క్లాతింగ్. ఒకసారి మీరు చెప్పండి, మనం ఏదైనా సీరియస్గా వర్క్ చేస్తున్నప్పుడు మన డ్రెస్సింగ్ అదంతా కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉండి మనం అసలు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు, డ్రెస్ అంతా కూడా చెమటలు పట్టేసి ఎలా పడితే అలా ఉంది, చీదరగా ఉందన్నమాట. సో అప్పుడు మనం సీరియస్గా వర్క్ చేయాలి, కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేయాలన్నప్పుడు
మన కాన్సన్ట్రేషన్ వర్క్ మీద ఉంటుందా చెప్పండి మీరే ఒకసారి. డెఫినెట్లీ ఉండదు కదా. సో దట్ క్లాతింగ్ ఈజ్ ఆల్సో ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ సమ్మర్. నేను మీ అందరికీ ప్రిఫర్ చేసేది వచ్చేసి లెనిన్ క్లాత్స్ అనమాట. లెనిన్ క్లాత్స్ అనేవి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఎందుకంటే అంత వెయిట్ కూడా అనిపించవు మనం వేసుకున్నప్పుడు, చాలా ఫ్రీగా ఉంటాయి. అసలు ఆ కంఫర్ట్నెస్ అనేది వేరనమాట. నాట్ ఓన్లీ లెనిన్ షర్ట్స్ మాత్రమే కాదు నేను మీకు చెప్పేది, లెనిన్ ప్యాంట్స్ కూడా ఉంటాయి అనమాట. వన్స్ మీరు ఆఫ్లైన్లో అయినా సరే ఆన్లైన్లో అయినా సరే చెక్ చేయండి, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట. సో లెనిన్ క్లాత్స్ ఎప్పుడు కూడా మనకి సమ్మర్లో చాలా బెస్ట్ వేర్ అనమాట. నేను ప్రిఫర్ చేస్తాను మీకు పర్సనల్గా. సో డెఫినెట్లీ పర్చేస్ చేయండి. కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, సో ఆ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ అవ్వలేము. ఎందుకంటే లెనిన్ క్లాత్స్ ఎప్పుడు కూడా క్వాలిటీ ఉంటాయి కాబట్టి మనకి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో కాస్ట్ పెట్టినప్పటికీ ట్రస్ట్ మీ అవి ఎక్కువ రోజులు వస్తాయి. సో నార్మల్ క్లాత్స్తో కంపేర్ చేసుకుంటే లెనిన్ క్లాత్స్ ఆ మెటీరియల్ కానీ ఆ టెక్స్చర్ కానీ మనకి చాలా బాగుంటుంది. సో చాలా అంటే చాలా లాంగ్ లాస్టింగ్ కూడా మనం వేసుకోవచ్చు లెనిన్ క్లాత్స్ని. కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ లెనిన్ క్లాత్స్ అనేవి మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కాబట్టి మీరు చక్కగా ఇన్వెస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా, లాంగ్ లాస్టింగ్ ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ లాగే చూడాలన్నమాట. గైస్, ద లాస్ట్ టిప్ నెంబర్ 5 వచ్చేటప్పటికి ఎసెన్షియల్స్ దట్ షుడ్ క్యారీ ఫర్ అవుటింగ్. మనం బయటికి అవుటింగ్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచి ఎండలో వెళ్తుంటాం కాబట్టి ఆ ఎండలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఎసెన్షియల్స్ని మన బ్యాగ్లో కానీ లేకపోతే మెన్ అయితే పాకెట్లో అయినా పెట్టేసుకోవచ్చు, అంత బేసిక్గా ఉంటాయి. సో అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి హ్యాండ్ కర్చీఫ్ అనమాట. మనకి స్వెట్ వచ్చినప్పుడు బాగా చెమటలు పట్టేసి చిరాకుగా ఉంటుంది కాబట్టి అప్పుడు మన ఫేస్ని కానీ మన నెక్ని కానీ క్లీన్ చేసుకోవడానికి హ్యాండ్ కర్చీఫ్ అనేది డెఫినెట్లీ మన దగ్గర ఉండాలన్నమాట. సో లేనిపోయిన ఇన్ఫెక్షన్స్ కానీ లేనిపోయిన జర్మ్స్ కానీ వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎండలో. దాని తర్వాత సన్ గ్లాసెస్ మీకు అవసరమైతే తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ కంపల్సరీగా సన్ గ్లాసెస్ని మెయింటైన్ చేయండి. అండ్ ఒక క్యాప్, వీలైతే సన్ స్క్రీన్ కూడా. ఎందుకంటే మీరు ఎక్కువసేపు బయట ఉంటే మాత్రం ప్రతి 4 అవర్స్కి మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటే మంచిది కాబట్టి వీలైతే క్యారీ చేయండి. లేదు వెంటనే వచ్చేసే పని అయితే మాత్రం మీరు సన్ స్క్రీన్ క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం డెఫినెట్లీ అప్లై చేసుకునే వెళ్ళండి. నెక్స్ట్ 4th వన్, మన స్కిన్ ప్రొటెక్షన్ కోసం ఇంకా పొల్యూషన్ డస్ట్ అనేది మన ముక్కులోకి నోట్లోకి వెళ్లకుండా ఒక మంచి మాస్క్ని మెయింటైన్ చేయండి అండ్ పెట్టుకొని వెళ్ళండి ఎక్కడికైనా అవుటింగ్ వెళ్ళినప్పుడు, బైక్ మీద కానీ లేకపోతే నడుచుకుంటూ వెళ్ళినా సరే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. కంటెంట్ నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. ఇలాంటి హెల్త్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ కూడా మన ఛానల్లో తీసుకొస్తూనే ఉంటాం. సో దిస్ ఇస్ సుమంత్ సైనింగ్ ఆఫ్. Bye bye. See you in the next wonderful video, guys. Jai Hind.